రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయులే ఉండరు. ఎన్నో కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి సాయం చేస్తున్న మన రతన్ టాటా గురించి తెలుసుకోవాలనే ఆతృత చాలామందికి ఉంటుంది. భూమి నుండి ఆకాశం దాకా మనుషులకు కావాల్సిన అవసరాలకు నిమిత్తం ఎన్నో కంపెనీలు స్థాపించిన వ్యక్తి. ఆ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. బట్ ఎన్నడూ కుబేరుల లిస్టులో మన టాటా పేరు మనకు కనిపించలేదు. మరి అంతటి గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రతన్ టాటా డిసెంబర్ 28, 1937లో ముంబైలో నవాల్ టాటాకు జన్మించారు. తన 10 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో నవాజ్భాయ్ టాటా దత్తత తీసుకొని ఆయన ఆలన పాలన చూసుకున్నారు. చిన్నతనం నుంచే చదువులో ముందుండేవాడు మన రతన్ టాటా. తన బ్యాచిలర్ డిగ్రీని టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కంప్లీట్ చేశాడు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ కోర్సుని పూర్తి చేశారు. 1961లో తన చదువు పూర్తి కాక ముందు టాటా స్టీల్లో షాప్ ఫ్లోర్లో పనిచేసిన రతన్ టాటా తన చదువు పూర్తయిన తర్వాత తన దృష్టినంతా టాటా గ్రూప్ని అభివృద్ధి పరచడంలోనే పెట్టి అతి తక్కువ టైంలోనే ఎవరు ఊహించని స్థాయికి చేరారు. తను టాటాలో చేరిన కొన్నేళ్లకే మేనేజర్ పదవిని దక్కించుకున్నారు. 1991లో జేఆర్డీ టాటా చైర్మన్గా దిగిపోయిన తర్వాత రతన్ టాటాని వారసుడిగా అలాగే చైర్మన్ పదవికి అర్హుడిగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వ్యాపారపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగారు రతన్ టాటా. అపరిమితమైన పరోపకార సేవలు అందించడంలో ఆయనకు ఆయనే సాటి. మన దేశంలో పురాతన కాలం నాటి అతిపెద్ద వ్యాపార పారిశ్రామిక సంస్థ టాటా సంస్థ మాత్రమే. ఈ టాటా కంపెనీ అసలు ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఈ టాటా కంపెనీ టెక్స్టైల్ మిల్గా జెమ్షెట్టి టాటా అని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీని 1868లో ప్రారంభించారు. మన దేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్ కంపెనీని ప్రారంభించింది మన టాటా కంపెనీయే. దాన్నే మనం ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్నాము. ఇలా మన ఇండియాలో కొత్త ఎయిర్లైనే కాదు, ఇంకా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది మన టాటా కంపెనీ. మన జీవితంలో ఒక భాగం అయిపోయిన స్టీల్ని కూడా టాటా గ్రూప్ వాళ్ళే మన ఇండియాకు పరిచయం చేశారు. అదే స్టీల్ కంపెనీ మన ఇండియాకి మాత్రమే కాదు, మన ఆసియా ఖండం మొత్తానికి మొట్టమొదటిసారిగా ఈ స్టీల్ కంపెనీని పరిచయం చేశారు. ఇలాంటి కొత్త వ్యాపారాలలో ఒకటైన ముంబైలోని తాజ్ హోటల్ని కూడా మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ప్రారంభించిన సంస్థ టాటా. ఇది మాత్రమే కాదు, ఇంగ్లాండ్కు చెందిన అతిపెద్ద టీ కంపెనీ అయిన టెట్లీ టీను కూడా టాటా టీ తన సొంతం చేసుకుంది. అలాగే కోరస్ అనే లండన్కి చెందిన స్టీల్ కంపెనీని కూడా టాటా స్టీల్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. దీంతో టాటా కంపెనీ వరల్డ్ వైడ్గా కూడా అభివృద్ధి చెందింది. టాటా మొదటిసారిగా 1998లో కార్ల బిజినెస్లోకి అడుగుపెట్టి టాటా ప్యాసింజర్ కార్ అయిన ఇండికాను తయారు చేసింది. కార్లని రివ్యూ చేసేవారు ఇండికా కార్ గురించి చేసిన కామెంట్ల వల్ల టాటా సేల్స్ చాలా పడిపోయాయి. దాంతో చాలామంది టాటా కంపెనీని అమ్మివేయాలని సలహాలు ఇచ్చారు. ఇంకా చేసేదేమీ లేక కంపెనీని ఫోర్డ్ మోటార్స్కు అమ్మివేయాలని రతన్ టాటా నిర్ణయించుకున్నారు. డీల్ ఫైనల్ చేయడానికని అమెరికాకు వెళ్లారు. అక్కడ జరిగిన మీటింగ్లో అక్కడి వాళ్ళు రతన్ టాటాను చిన్నచూపు చూస్తూ ప్యాసింజర్ కార్లు ఎలా తయారు చేయాలో తెలియకపోతే ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారని బాగా హేళన చేస్తూ మాట్లాడారు. ఈ మాటలన్నీ విన్న రతన్ టాటా తన డీల్ని ఫైనల్ చేయకుండా తిరిగి ఇండియాకి వచ్చారు. ఇండికా కార్లో మార్పులు చేసి తిరిగి మార్కెట్లో కొత్త మోడళ్లను తీసుకువచ్చారు. ఈసారి ప్రజలకు కార్లు బాగా నచ్చాయి. ఎక్కడ చూసినా టాటా కార్లు కనిపించడం మొదలయ్యాయి. అప్పటి నుంచి సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఫోర్డ్ కంపెనీ ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్ కార్లను లాంచ్ చేసిన తర్వాత ఆ కంపెనీ బాగా నష్టాల్లో పడిపోయింది. ఆ సమయంలో రతన్ టాటా ఆ కార్ల బ్రాండ్లను కొంటానని చెప్పి వాటిని తన సొంతం చేసుకున్నాడు. తనకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే తన సక్సెస్ని రాబట్టుకున్న గొప్ప వ్యక్తి మన రతన్ టాటా. మన రతన్ టాటా అందరిలాగా తన స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఎప్పుడు జనాల సౌకర్యం కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి. అయితే ఒకసారి రతన్ టాటా 2 వీలర్ పైన వెళ్తున్న ఒక చిన్న ఫ్యామిలీని చూసి పేదవారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న కారు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
దాంతో ఇంజనీర్లతో ₹1,00,000 కారు తయారు చేయాలనుకుంటున్నా అని చెప్పారు. అది విన్న ఇంజనీర్లు ఇది సాధ్యం కాని పని అని చెప్పారు. అయినప్పటికీ ఏది ఏమైనా ఒక నానో కారును పేదవారికి అందుబాటులో ఉండేలాగా తయారు చేసి సంచలనం సృష్టించారు. టాటా సంస్థ నుంచి కార్లు మాత్రమే కాదు, అందరికీ చేరువగా ఉండాలనే ఉద్దేశంతో టాటా సాల్ట్తో పాటు అనేక నిత్యావసర సరుకులను ఉత్పత్తి చేస్తుంది. రతన్ టాటా కంపెనీ ద్వారా వచ్చే ఆదాయంలో 60-70% దాకా చారిటీకి ఇస్తుంటారు. ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలని, స్వచ్ఛమైన నీటిని అందించడం నుంచి విద్య, ఆరోగ్యం, సంరక్షణ మరియు పరిశోధనలకు మద్దతు ఇవ్వడం వరకు మన రతన్ టాటా ఎంతో సహకరిస్తారు. రతన్ టాటా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇంజనీరింగ్కి అవసరమైన ప్రదేశాలకు మెరుగైన నీటిని అందించడంలో సహాయం చేస్తారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో భారతదేశానికి చెందిన విద్యార్థులకు సహాయం చేయడానికి అతను $28 మిలియన్ టాటా స్కాలర్షిప్ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఈ స్కాలర్షిప్ ఒకేసారి 20 మంది విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. 2010లో టాటా గ్రూప్ మరియు టాటా స్వచ్ఛంద సంస్థకు చెందిన కంపెనీలు ఎగ్జిక్యూటివ్ల కోసం ప్రత్యేక కేంద్రాన్ని నిర్మించేందుకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు $50 మిలియన్ అందించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి $35 మిలియన్ విరాళంగా ఇచ్చింది. ఈ డబ్బు స్మార్ట్ కంప్యూటర్స్ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వంటి వాటి కోసం పెద్ద పరిశోధన సదుపాయాన్ని నిర్మించడానికి ఉపయోగపడింది. 2014లో టాటా గ్రూప్ భారీ మొత్తంలో ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ₹950 మిలియన్ ఇచ్చింది. ఇదే ఆ ఇన్స్టిట్యూట్కి లభించిన అతిపెద్ద బహుమతి. ఈ డబ్బుతోనే వారు ముఖ్యమైన పని చేసే టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్స్ను స్థాపించగలిగారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని సెంటర్ ఆఫ్ న్యూరో సైన్స్కు టాటా ట్రస్టులు ₹750 మిలియన్లను అందించాయి. అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టాటా సెంటర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ను ఏర్పాటు చేయడంలో కూడా రతన్ టాటా సహాయం చేశారు. మన రతన్ టాటా 2000లో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను 2008లో రతన్ టాటా చేసిన ప్రజాసేవకు గాను ఇచ్చారు. రతన్ టాటాకి యువతను ప్రోత్సహించడం అంటే చాలా ఇష్టం. అందుకే యువతను ప్రోత్సహించడం కోసం అని స్నాప్డీల్, పేటీఎం, కార్డెకో, బ్లూ స్టోన్, ఓలా, షావోమి ఇలా 1 కాదు 2 కాదు 39కి పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం టాటా గ్రూప్స్ 96 వ్యాపారాలలో ఉంది. అలాగే 28 కంపెనీ స్టాక్ ఎక్స్చేంజిలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంస్థలు రతన్ టాటా ఉన్నప్పుడు నెలకొల్పినవే. రతన్ టాటా గారు ఖాళీ సమయం దొరికినప్పుడు తన ఫెరారీ కాలిఫోర్నియా కారును నడుపుతారట. ఆ కారును నడపడం రతన్ టాటా గారికి చాలా ఇష్టమట. జేఆర్డీ టాటా లాగే రతన్ టాటాకి కూడా విమాన రంగం అంటే చాలా ఇష్టం. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అప్పుడప్పుడు కంపెనీ విమానాన్ని నడుపుతారు కూడా. ఇంతటి గొప్ప మనిషి రతన్ టాటా మన భారతదేశం అభివృద్ధి చెందడానికి ఈయన చాలానే కృషి చేస్తున్నారని చెప్పాలి. రతన్ టాటా ఇంకా పెళ్లి చేసుకోలేదని మనకు తెలుసు. కానీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా గారు పెళ్లి చేసుకోకపోయినా ఆయన జీవితంలో కూడా అమ్మాయిలు ఉన్నారు. రతన్ టాటా గారు అమెరికాలో చదువుకునేటప్పుడు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే రతన్ టాటా గారు భారతదేశంలో స్థిరపడడం వల్ల నాతో పాటు భారత్కి వచ్చేయని చెప్తే ఆమె నేను భారత్కు రాలేనని చెప్పారట. అంతేకాదు ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం జరిగి పెళ్లి పత్రికలు అచ్చువేసే వరకు వెళ్ళి ఆగిపోయిందట. అప్పటి నుంచి ఆయన ఇంకా జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన ఎప్పుడు డబ్బు సంపాదించాలని స్వార్థంతో మాత్రం ఉండరు. అది లేని చోట సంతోషాన్ని సృష్టించాలని అనుకుంటారు. మన రతన్ టాటా స్టోరీ వింటే ఇన్స్పైర్ కాని మనుషులే ఉండరు. మన భారత ముద్దుబిడ్డ రతన్ టాటా గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.